హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిని అపార్థం చేసుకున్న అరవింద్కి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన పద్మావతి తండ్రి భక్త. నిజంగానే పద్మావతిని అరవింద్ అపార్థం చేసుకుందాం, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి విక్కీకి అలాగే అరవింద్కి ఇష్టం లేకుండానే వాళ్ళ నాన్నని ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది. నాకు మాట ఇచ్చారు, మాట తప్పుతారా అన్నట్టు మాట్లాడడంతో ఇక అరవింద ఎప్పుడూ లేని విధంగా పద్మావతిని కోపం చూపిస్తూ ఉంటుంది. ఇదే అవకాశంగా తీసుకున్న మురళి అయితే అరవింద్ని రెచ్చగొడుతూ ఉంటాడు మాటలతో. అసలు పద్మావతి ఏమనుకుంటుంది? రాణమ్మ విక్కీకి ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తుంది? విక్కీకి వాళ్ళ నాన్నంటే ఎంత కోపమో తెలుసు. నీ తల్లి చావుకి కారణమైన మీ నాన్నని అసలు ఇంట్లోకి తీసుకువచ్చిందంటే ఏమనుకోవాలి? విక్కీని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండనివ్వకూడదనే కదా. విక్కీకి పెళ్లి అయిన దగ్గర నుంచి కూడా పద్మావతి ఏనాడు కూడా ప్రశాంతని ఉండనివ్వలేదు. ఈ విక్కీని ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంది అంటూ ఇక మురళి అయితే అవకాశం వచ్చింది కదా అని అరవింద్ దగ్గర రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక అరవింద అంటూ ఉంటుంది, ఆ విషయం గురించి ఇక వదిలేయండి అని అనగానే, ఎలా వదులుతావుని రానమ్మ, మీ ఇద్దరూ ఇలాగా గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోగలనా? అందులోనూ నువ్వు బాధపడుతుంటే నేను అస్సలు కూడా తట్టుకోలేను. నీకు ఎప్పుడూ కూడా సామాన్యంగా కోపం అనేది రాదు, కానీ మీ నాన్నని చూస్తుంటే నీ కోపం కట్టలు తెంపుకొని మరీ వస్తుంది. అలాంటి మీ నాన్నని తీసుకువచ్చి ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ పద్మావతి అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక పద్మావతిని అపార్థం చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది అరవింద. ఇక అరవింద పద్మావతి చేత్తో ఏం వండినా సరే, ఏమి ఇచ్చినా సరే తినదు, తాగదు. అప్పుడే పద్మావతి అంటూ ఉంది, తల్లి లాంటి మీరు నన్ను ఇలాగా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అరవింద దగ్గర పద్మావతి అయితే ఏడుస్తుంది. అప్పుడే అరవింద అంటూ ఉంటుంది, తల్లి లాంటి దాన్ని అన్నావు, నా తల్లిని చంపిన అంతకుణ్ణి తీసుకువచ్చి నా ఇంట్లోనే పెట్టావు. మాకు ఎలా ఉండాలి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? భర్త ఇష్టాలను చూసుకునేదే భార్య అంటారు, కానీ విక్కీకి పీకల దాకా కోపం ఉన్నా ఆయన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టావు. ఇక నీ కాపురం ఏం బాగుపడుతుంది అని అంటూ పద్మావతిని అయితే అరవింద అంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా నీ మీద నేను కోప్పడలేదు పద్మావతి, కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అసలు విక్కీ నిన్ను తీసుకురాకపోయింటే బాగుండేదేమో. నేనే బలవంతంగా విక్కీని నీ దగ్గరికి పంపించాను. ఒకవేళ నేను కూడా అలా పంపించకపోయింటే సరిపోయేది. నువ్వు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచన కూడా నీకు ఉండేది కాదేమో అని అరవింద్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. తండ్రి కొడుకులను ఒకటి చేస్తాను వదినా అని అంటూ ఉంటే, వద్దు పద్మావతి, ఇప్పుడు వరకు మా ఇంట్లో చేసిన రణరంగం చాలు, ఇక నువ్వేమీ కూడా చెప్పొద్దు అని అంటూ అరవింద్ అయితే కోపంగా తన గదిలో నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడు ఇక పద్మావతి అయితే గదిలో నుంచి వస్తూ ఉండగా ఇక అను అయితే అంటూ ఉంటుంది పద్మావతితో, ఏంటమ్మి, కన్న తండ్రిని వాళ్ళిద్దరూ కాదనుకుంటున్నారు, అలాంటప్పుడు నువ్వెందుకో వాళ్ళ తండ్రిని తీసుకువచ్చి ఇలా నిందలు పడుతున్నావు అని అంటూ ఉంటుంది అను అయితే. అప్పుడు ఇక మురళి వచ్చి, ఏంటి పద్మావతి, నీ గోతిని నువ్వే తోముకుంటున్నావు కదా, విక్కీ నిన్ను ఈ జన్మలో క్షమించడు. విక్కీ ఎప్పటికీ క్షమించని వ్యక్తిని నువ్వు ఇంటికి తీసుకువచ్చావు, అలాంటప్పుడు నిన్ను విక్కీ ఎందుకు క్షమిస్తాడు అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే నీలాంటి దుర్మార్గుణ్ణే కళ్ళెదురుగా పెట్టుకొని ఆయన తిరుగుతున్నారు. నీకన్నా దుర్మార్గుడు మావయ్య గారేమీ కాదో. నీలాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవే ఇంట్లో ఉంటున్నాడు. మంచి మనిషి అయిన మావయ్య గారు ఉండటానికి ఏముంది అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అరవింద విక్కీని టిఫిన్ చేయమని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక తన తండ్రి కనిపించడంతో, వద్దక్క, ఈ ఇంట్లో నాకు ఏమీ కూడా తినాలని అనిపించడం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటూ విక్కీ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ తను తినకుండా వెళ్ళిపోతే అరవింద ఎక్కడ తినకుండా మానేస్తుంది అని భయంతో ఇక విక్కీ అయితే అరవింద దగ్గరికి వెళ్ళి, చూడక్క, నేనేదో తినకుండా వెళ్ళిపోతున్నానని నువ్వు మాత్రం తిండి తినడం మానేయొద్దు. నువ్వు తినకపోతే మన కడుపులో ఉన్న మన అమ్మకి కూడా ఆకలి వేస్తుంది.
అమ్మని పోగొట్టుకొని ఇప్పటికే మనం చాలా పెద్ద తప్పు చేశాము. కడుపులో ఉన్న అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోపోతే ఎలా అక్క అంటూ విక్కీ అయితే అరవింద్కి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఎప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకుంటారు అంటూ ఇక విక్కీ తండ్రి అయితే దూరం నుంచి చూస్తేనే లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక విక్కీ తండ్రి దగ్గరికి పద్మావతి అయితే టిఫిన్ తీసుకొని వెళ్తుంది. మావయ్య గారు, మీరేమీ కూడా పట్టించుకోకండి, మీరు ఈ ఇంటికి పెద్ద, అలాంటి మీరు ఎప్పుడు ఇలా దిగులుగా ఉండకూడదు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే మిమ్మల్ని ఎలాగైనా ఆయన్ని ఒకటి చేస్తాను అని అనడంతో అప్పుడే ఆ ఇంటికి వచ్చిన విక్కీ అది విని పద్మావతి బయటికి రా అని అంటూ ఉంటాడు. చూడు పద్మావతి, నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నచ్చిన అతన్ని ఇంటికి తీసుకువచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు అవసరం లేదు, నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి అవసరం లేదు. అసలు నీలాంటి దాన్ని ఇన్ని రోజులు క్షమించడమే నేను చేసిన పెద్ద తప్పు. నీలాంటి మోసగత్తిని, నమ్మక ద్రోహిని నేను ఇంట్లో ఉండనివ్వకూడదు అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక పద్మావతి తండ్రి అయితే ఇంటికి వస్తాడు. ఇక పద్మావతి తండ్రి వచ్చి నా బిడ్డ ఏం తప్పు చేసిందని మీరు ఎందుకు తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు అని అడుగుతూ ఉండగా, ఇష్టం లేని వ్యక్తులను మా ఇంటికి తీసుకువచ్చి మాకు టార్చర్ చూపిస్తుంది, మా అక్కకి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఇక విక్కీ అన్న మాటకి అప్పుడే ఇక అరవింద్ కూడా, అవును పద్మావతి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, మాకు ఇంట్లో ఉండాలంటే పెద్ద నరకంలాగా ఉంది, అసలు మా తమ్ముడు నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పద్మావతి అయితే, వద్దు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే అప్పుడు ఇక భక్తకి కోపం వచ్చి, ఎన్నిసార్లు నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేస్తావో అరవింద్ గారి గురించి అని భక్త అయితే అంటూ ఉంటాడు. ఇక చాలమ్మా, ఇక చాలు, ఈ ఇంటికి నిజాలు తెలియాల్సిన రోజు వచ్చేసింది. చూడమ్మా అరవింద, ఇన్ని రోజులు మీ తమ్ముడు ఇష్టపడి పద్మావతిని పెళ్లి చేసుకున్నాడని నువ్వనుకుంటున్నావు. వాళ్ళిద్దరూ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. దానికి కారణం నీ భర్త మురళి. నీ భర్త మురళియే పద్మావతిని ఆ రోజు మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న దుర్మార్గుడు అంటూ మురళి నిజస్వరూపాన్ని బయట పెడతాడు. ఈ విషయం నీ తమ్ముళ్ళిద్దరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడ నువ్వు కడుపుతో ఉన్న నువ్వు ఎంత బాధపడతావో అని, ఈ నీ భర్త గురించి నిజస్వరూపం తెలుసుకొని ఏమైపోతావో అని ఇన్ని రోజులు నీకు చెప్పలేదు అంటూ భక్త అయితే మురళి నిజస్వరూపాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక మురళి అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మురళి ఇంటికి రావడంతో అప్పుడే ఇక మురళి అందరినీ చూసి, ఇదేంటి ఇక్కడేదో గొడవ జరిగింది, పద్మావతి ఏమో ఏడుస్తుంది, మొత్తానికి మనం అనుకున్న ప్లాను సక్సెస్ అయినట్టుంది అని మురళి అయితే ఇక ఊహించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక మురళి అలా అనుకునేలోపే రాణమ్మ ఏంటిది, ఏంటి ఏమైంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి చెంప పగలగొట్టి, నువ్వు ఇంత మోసగాడివా, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవ్వా అంటూ షాకిస్తుంది అరవింద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.